యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బయట నుంచి ఎవరు గడేశారు బావా? 2 గంటల నుంచి పిలుస్తున్నాను, ఎవరు తలుపు తీయడం లేదు. నువ్వు లోపలే ఉన్నావా? మరి ఇందాక కనిపించలేదు. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చాను బావా. అయినా మన ఇంట్లో నా గది బయట నుంచి ఎవరు తలుపేసే వాళ్ళు ఉన్నారు? నువ్వు లేవనుకొని నేనే తలుపేశాను. వీడొకడు కరెక్ట్గా చూడకుండా తొందరపడి నా పరువు తీశాడు. నిజం చెప్పు, లోపలికి ఎలా వచ్చావు? తలుపేసుంటే లోపలికి ఎలా వస్తారు? నువ్వు రాజుగారిని కలవడానికి వెళ్ళలేదా? నీకు స్పైలా పనిచేయడం బాగా అలవాటైనట్టుంది. చాలు, నటించింది చాలు, అరిచింది చాలు, వెళ్ళి పని చూసుకో బావా. ప్రతిసారి నువ్వు నన్ను ఫూల్ని చేయలేవు రూపా. ఈసారి నేను కాదు, నువ్వే దొరికిపోతావు. అమ్మాయి గారు, ఏమైంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూశాడు మా దీపక్ బావ. లక్కీగా మా నాన్నకి డౌట్ రాలేదు. అమ్మాయ్యా, ఇంకెప్పుడు ఇలా రిస్క్ తీసుకోకండి అమ్మాయి గారు. సరే ఉంటా. ఇదిగో ఇంకో మాట. ఏంటి అమ్మాయి గారు? ఇన్నేళ్ళొచ్చాయి, సైకిల్ కూడా సరిగ్గా తొక్కడం రాదు నీకు. రైస్ పీస్. ఎనీవే, మీ అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్స్ చెప్పానని చెప్పు. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఇవాళ నా నుంచి తప్పించుకున్నా, రేపు మాత్రం ఎవ్వరి నుంచి తప్పించుకోలేవు. ఏ, రేపు ఇంకో ఛాన్స్ దొరికిపోతుందా? నేనేం ప్లాన్ చేయడం లేదు, మీ నాన్నే ప్లాన్ చేశాడు. దాని నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. మా నాన్న ఏంటది? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రతాప్ సూర్యదేవ్ గారు రేపు ఉదయమే ఆన్లైన్లో నీ పరీక్షా ఫలితాలు విడుదల చేయబోతున్నారు. రేపు నీ రిజల్ట్స్ కదా, ఆ గండం నుంచి ఎలా తప్పించుకుంటావు? ఈ గుడ్ న్యూస్ నీకు కాదు, నాకు. గుడ్ నైట్. నీకు కాదు, నాకు. ఎలాగో నిద్ర పట్టదు కదా. బాయ్ బాయ్. నేను ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని. నా ఇంట్లో వాళ్ళే ఫెయిల్ అయితే పలానా విద్యాశాఖ మంత్రి కూతురు ఫెయిల్ అయిందనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. ప్రతిపక్షాలు కూడా నా పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫెయిల్ అవ్వడం అనేది నా జీవితంలోనే లేదు. చదువా, పెళ్ళా? ఓ మై గాడ్, రేపే రిజల్ట్స్ అని మర్చిపోయాను. ఒకవేళ ఫెయిల్ అయితే నిజంగానే నాన్న నాకు పెళ్లి చేసి పంపించేస్తారా? అమ్మో లేదు, పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుందో.
ఫెయిల్ అయిపోతే పెళ్లి చేస్తారు, పాస్ అయితే మళ్ళీ చదివిస్తారు. పెళ్ళైపోతే ఇంక నాన్న నన్నెప్పటికీ పుట్టింటికి పిలవరు, నన్ను అసలు పట్టించుకోరు. ఈలోపే నాన్న మనసు మారాలి, నా మీద ప్రేమ కలగాలి. పాసా ఫెయిలా, పాసా ఫెయిలా? అమ్మో, లాస్ట్కి ఫెయిల్ అని వస్తే అసలు ఈ రైస్ పీస్ ఎక్కడా? కట్ చేశాడేంటి? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే ఇంట్లో గుర్రు పెట్టు నిద్రపోతూ నా ఫోనే కట్ చేస్తాడా? చెప్తా. ఏంటి, నా ఫోన్ కట్ చేస్తాడా? ఈ రూపా ఫోన్ కట్ చేస్తాడా? అమ్మాయి గారు ఫోన్ చేస్తే రాజు ఫోన్ కట్ చేస్తాడా? వీడియో కాల్ చేస్తున్నాడేంటి? ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో చూపించడానికా? చెప్తా. అమ్మాయి గారు, ఓయ్ రైస్ పీస్, నేను నీకు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? ఫ్యాట్ ఎక్కువైందా? లేదమ్మాయి గారు, వీడియో కాల్ చేద్దామని నార్మల్ కాల్ కట్ చేశాను. నాకు టూ మచ్ టెన్షన్ గా ఉంది. టూ మచ్ కాదు, 200 మచ్. రేపు రిజల్ట్స్ వస్తాయి, నేను ఫెయిల్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి, ఒకసారి చూడండి. ఇటు ఇటు. మీరు టెన్షన్ పడతారనే గంట ముందే పూజారిని లేపి బండి మీద తీసుకొచ్చాను. ఏ టైం పడితే ఆ టైంలో దేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదు. బ్రహ్మముహూర్తం దాకా ప్రదక్షిణ చేసి ఇప్పుడే మీ పేరున అర్చన చేయించాను. అవునా? నిజమా? నీ జీవితంలో చేసిన మొట్టమొదటి ఏకైక ఫస్ట్ క్లాస్ పని ఇదొక్కటే. అమ్మాయి గారు, నా మీద చురకలేయడం ఆపి మీరు పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి. అటు అటు. చాలా హ్యాపీనా? ఇంకా రిలాక్స్గా పడుకోండి. మళ్ళీ మీరు గోడ దూకి గుడికెళ్ళే రిస్క్ ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోకండి. మీ టెన్షన్ పోయిందా? టాబ్లెట్ వేసుకోగానే తలనొప్పి తగ్గిపోతుందా? ఇప్పుడే కదా దండం పెట్టుకున్నాను. టెన్షన్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సరే, దేవుణ్ణి నేను పలు విధాలుగా రిక్వెస్ట్ చేశాను. ఫెయిల్ అయితే అమ్మాయి గారు మిక్కిలి దుఃఖిస్తారని సింపతి కూడా క్రియేట్ చేశాను. మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. పాస్ అవుతారు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. అమ్మయ్యా, రైస్ పీస్ కొంచెం మంచి పని చేశాడు. దేవుడా దేవుడా. ముచ్చలు, ఇదిగో నువ్వు చెప్పిన కిరాణా అమ్మ వరాలు పరీక్ష ఫలితాలు వచ్చాయా? వస్తే ఇట్ట గుడి మీద బొమ్మలాగా మౌనంగా కూర్చుంటావా ఏంటి? ఎగరడం ఏడవడం ఏదో ఒకటి చేస్తాం కదా. అమ్మా, మీరంతా టెన్షన్ పడి వరాలు ఎందుకు టెన్షన్ పెడతారు? కష్టపడి చదివింది కదా, పాస్ అవుతుందిలేండి. నాన్న టీ తీసుకో.
షుగర్ అయ్యా, పంచదార కూడా వేస్తే బాగుండేది. ఏంటి వేయలేదా? ఆ, అరే మమ్మల్ని టెన్షన్ పడొద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావు కదరా తమ్ముడు. చెయ్యి వణుకుతుందన్నయ్య. ఏటి అమ్మి నువ్వు పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు? ఏం కాదులే. అమ్మా నీ చెయ్యి కూడా వణుకుతుందమ్మా. అన్నయ్య రిజల్ట్స్ వచ్చేసాయి. వచ్చా? ఏంటి ఏటేనాదే? మాట్లాడమేంటే, ఫెయిల్ గానే అయ్యావా ఏంటి? 95% కాలేజ్ టాప్. నా బంగారు తల్లి. కంగ్రాచులేషన్స్. అప్పలైడు కూతురా మజా కనుక్కున్నావా? మీ అన్నయ్య నిన్ను కట్టబడి చదివించినాడు. ఆడి కట్టం వృధా పోదు. ఇదంతా నీ కష్టమైన వరాలు. కళ్ళేంటన్నయ్య అలా ఉన్నాయి? రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నావా? అమ్మాయి గారు, నా మీద చురకలేయడం ఆపి మీరు పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి. అటు అటు. అమ్మాయి గారు, అమ్మాయి గారు పాస్ అయ్యారా? నంబర్ ఉందా? ఉందన్నయ్య. ఒకసారి చూడు. పాపం రాత్రి నుంచి అమ్మాయి గారు టెన్షన్ పడుతూనే ఉన్నారు. చూడమ్మా చూడు. ఏమైంది? ఫెయిల్ అయ్యారా? అయ్యో నా తల్లి, పరీక్ష తప్పిపోయిందా? తెలిస్తే ఎంత బాధపడతో ఏమో. అవునా? మరి చెప్పవేందన్నా? వరాలు పాస్ అయిందంటే రాజు మస్తు ఖుషిగా ఉండుంటాడు. నేను పోయి కంగ్రాట్స్ చెప్పొస్తా. ఈ అమ్మాయి గారికి ఏం పనిలేదా? మాటి మాటికి గీడకొస్తుంది. అదే రిజల్ట్స్ కదా, ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది. ఇంట్లో అయితే ఒక్కదాన్నే కదా, అందుకే వరలక్ష్మితో ఉంటే కాస్త టెన్షన్ తగ్గుతుందని. రిజల్ట్స్ వచ్చాయా వరలక్ష్మి? ఇంకా రాలేదమ్మాయి గారు. అమ్మయ్యా. ఇంకాస్త గ్రేస్ పీరియడ్ ఉందనుకుంటా. ఎంత టెన్షన్ పడ్డానో. వరాలు, అమ్మాయి గారికి టీ ఇవ్వు. ఫెయిల్ అయింది కదా, ఎంతసేపు అని దాస్తావు? వెంటనే తెలిస్తే తట్టుకోలేదక్క. నిదానంగా చూద్దాం. అమ్మాయి గారు ఫెయిల్ అయినారా? ఇది మనకి మంచి ముచ్చటే. ఈ ముచ్చట దాచిపెడతామా? చెప్తా సంగతి. నీ పొగరంతా ఈ వాటితో పోతుంది రూపా. నువ్వు ఫెయిల్ అయిన సంగతి మీ నాన్నకి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకుంటేనే ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్ వస్తుంది. ఇప్పుడు చెప్తానే నీ పని. ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు? వింటే నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు మమ్మీ. ఏంటి విషయం? రూప ఫెయిల్ అయిపోయింది. నిజమా? నేనేది కోరుకున్నాను అదే జరిగింది. ఈ విషయం
మీ మావయ్యతో చెప్పావా? లేదు, ఇప్పుడే రిజల్ట్స్ చూశాను. వినడానికి శుభవార్తే గాని చిన్న చిక్కుందిరా. చిక్కా? అవును, రూప ఫెయిల్ అయితే పెళ్లి చేసి పంపిస్తానని మీ మావయ్య అన్నాడు. అవును కదా? ఈ సంగతి తెలిసిన వెంటనే మీ మావయ్యనెవ్వరూ ఆపలేరు. రూపం చేసుకుంటే నువ్వే చేసుకోవాలి, కానీ మనంతట మనం బయటపడకూడదు. మరి ఎలా మమ్మీ? ఏం చేద్దాం? తర్వాత సంగతి తర్వాత. ముందు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? రాక్షస ఆనందం, మహిషాసుర ఆనందాన్ని, కొన్ని ఆనందాలను అస్సలు మిస్ చేసుకోకూడదు. ప్రతాప్, చంద్ర, సుమా, ఒకసారి అందరూ రండి. ఏమైందక్క? ఏంటి, ఎవరికి వాళ్ళు ఏమి పట్టనట్టున్నారు? ఇవాళ్ళేంటో మర్చిపోయారా? ఇవాళ్ళేం స్పెషల్ అక్క? ఎడ్యుకేషన్ మినిస్టర్వి, నువ్వే మర్చిపోతే ఎలా? ఈరోజు నా మేనకోడలి రిజల్ట్స్ రాబోతున్నాయి. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. పాపం, ఎక్కడ నువ్వు పెళ్లి చేసి పంపిస్తావేమోనని చాలా కష్టపడి చదివింది. ఖచ్చితంగా టాప్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. రూప పాస్ అయితే మంచి పార్టీ ఇవ్వాలి మమ్మీ. నీకు పార్టీ కావాలంటే రూపను అడగడం దేనికిరా? నేనే అరేంజ్ చేస్తాను. చంద్ర, మన నౌకర్లందరికీ బట్టలు పెట్టాలి, స్వీట్స్ ఫ్రూట్స్ పంచిపెట్టాలి. మందారం, నువ్వెళ్ళి పాయసం తయారు చేయి. రిజల్ట్స్ రాగానే అందరం నోరు తీపి చేసుకుంటాం. ఏంటే? అక్క ఒక ఎగ్జామ్ అనుకుని ఇంకో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయింది మమ్మీ. ఆ రోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని, ఆ సబ్జెక్ట్ లో డౌట్ ఉందని చెప్పింది. అక్కని చూస్తే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందేంటి? నేను అదే చూస్తున్నాను. ఎన్నడూ లేంది రూపం మీద అంత అభిమానం ఉన్నట్టు మాట్లాడుతోంది. తల్లి కొడుకులు కలిపి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అసలు అక్క ఎక్కడుంది? వరలక్ష్మి, నేను ఇంత టెన్షన్ పడుతున్నాను, నువ్వేంటి రిలాక్స్డ్ గా ఉన్నావు? మీ ఇంట్లో కూడా ఎవరూ టెన్షన్ పడుతున్నట్టు లేదే? అబే, మాకు చాలా ఇదిగానే ఉన్నది. అయ్యో, మేము చాలా టెన్షన్ పడుతున్నాం అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి. రాజు, రిజల్ట్స్ ఇంకా రాకపోవడం ఏంటి? ఈ టైంకే రిజల్ట్స్ వచ్చేయాలి కదా. పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి? నీకేటి తక్కువమ్మా? మాలాంటి పేదోళ్ళకి చదువు అయినా తిండెడుతుందన్న ఆశ ఉంటుంది. అలా అనకండి, నేను తప్పకుండా పాస్ అవ్వాలి. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఆయన్ని వదిలి నేను వెళ్ళలేను. కంగ్రాట్స్ వరాలు, రిజల్ట్స్ వచ్చినాయంట కదా. నువ్వు కాలేజ్ టాపర్ అంట కదా. మా అన్న చెప్పిండు. ఇగో గీ స్వీట్ తిను. నువ్వు కూడా నాకు మంచి దావత్ ఇయ్యాలే. రిజల్ట్స్ వచ్చాయా? అవు, నీకు తెలియదా? మా వరాలు కాలేజ్ టాపర్ తెలుసా? నువ్వు కూడా పాస్ అయి ఉంటావులే. ఇగో స్వీట్ తీసుకో. ఏమంటోంది అమ్మాయి? రిజల్ట్స్ వచ్చాయా? చెప్పు రాజు, రిజల్ట్స్ వచ్చాయా? మరైతే నాకెందుకు చెప్పకుండా దాచారు? ఫెయిల్ అయినవేమో. అవునా? నేను పాస్ కాలేదా? ఫెయిల్ అయ్యానా? మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. ముందు చెప్పు, నేను ఫెయిల్ అయ్యానా? అవును.
పోతే పోయిందిలే తల్లి, మళ్ళీ రాయొచ్చు. ఈ మాత్రం దానికి అట్లా దిగాలు పడిపోతావేటి? నువ్వు ఇట్టా ఉంటే చూడలేకపోతున్నావు. ఊరుకో అమ్మాయి. అయిపోయింది. నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. నేను పరీక్షలోనే కాదు, లైఫ్లోనే ఫెయిల్ అయ్యాను. నాకు మా నాన్నకి మధ్య దూరం ఇప్పుడు చాలా దూరం పెరిగిపోతుంది. ఈ వేళ కాకపోతే ఏ వేళైనా ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్లాల్సిందే కదమ్మా. ఆడపిల్ల ఎప్పుడు పుట్టింటూనే ఉంటుందా చెప్పు? అవునమ్మా, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే ఏమవుతుంది? నువ్వు మళ్ళీ చదివి పరీక్ష రాస్తే పాస్ అయిపోతావు. కానీ దేవుడు ఒకటి రాస్తాడులే, అందులో అయినా పరీక్ష తప్పుడు. ఏడ్చేసినా మంచేసేస్తాడులే తల్లి. ఏమో, ఇది కూడా నీ మంచికేనేమో. మీ నాన్నకన్నా మంచిగా చూసుకునేవాడే వస్తాడేమో. ఏమో కాదు, వస్తాడు. చూస్తా ఉండు. నేను చెప్పినాను కదా, పెండ్లనేది నువ్వు వద్దనుకుంటే ఆగదు, మనం కావాలనుకుంటే కుదరదు. అంతా పైవాడి నిర్ణయమే. మీ నాన్నైనా నువ్వైనా ఎవరైనా ఒట్టి నిమిత్త మాత్రమే కదేటి.